Okay. So last class we discussed about operators kada, logical operator, arithmetic operators, relational operators, bitwise operators, concatenation concatenation operator, and then conditional operator. Okay, so inke unnai రిలేషనల్ ఆపరేటర్స్ అండ్ దెన్ రెప్లికేషన్ ఆపరేటరు, టెర్నరీ ఆపరేటర్స్, ఇవన్నీ ఓకే. ఎన్నైతే ఆపరేటర్స్ ఉన్నాయో అవన్నీ మనం క్లియర్ చేసుకున్నాము. ఓకే, సో దాని మీద మ్యాక్సిమం ఎగ్జాంపుల్స్ అన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి ఈడిఏ ప్లేగ్రౌండ్లో. ఓకే, సో బిహేవియరల్ మోడలింగ్ అండ్ ప్రొసీజరల్ అసైన్మెంట్స్. డేటా ఫ్లో మోడలింగ్లో ఏం అసైన్మెంట్స్ చెప్పాము? కంటిన్యూస్ అసైన్మెంట్స్ చెప్పాము కదా. సో కంటిన్యూస్ అసైన్మెంట్స్ గురించి మాట్లాడుకున్నాం. కంటిన్యూస్ అసైన్మెంట్స్ అంటే మ్యాక్సిమం మనం బ్లాకింగ్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం, అంటే ఈక్వల్ సింబల్ మాత్రమే యూజ్ చేస్తాం కదా. సో అలాగే ఇప్పుడు ఏంటి అంటే ప్రొసీజరల్ అసైన్మెంట్స్ అంటే సేమ్ ఇదే బిహేవియరల్ మోడల్లో ఏ టైప్స్ ఆఫ్ అసైన్మెంట్స్ మనం అప్లై చేస్తామంటే ప్రొసీజరల్ అసైన్మెంట్స్ అప్లై చేస్తాం. ఎందుకంటే బిహేవియర్ అంటే ఏం చెప్తున్నాం మనం? గేట్స్ అనేవి ఏమీ లేకుండా సో దాని యొక్క ఫంక్షనాలిటీని మనం డిఫైన్ చేస్తున్నాం కదా. అంటే హార్డ్వేర్ అనేది ఎలా వర్క్ అవుతుంది, సో వితౌట్ మాన్యువల్గా మనం గేట్స్ ఏమీ కనెక్ట్ చేయకుండా ఇన్పుట్స్ని బట్టి అవుట్పుట్స్ అనేవి ఎలా చేంజ్ అవుతున్నాయి అనేది డిఫైన్ చేసేదే ఈ బిహేవియరల్ మోడలింగ్. ఓకే, గేట్స్ ఏమి మనకు అవసరం లేదు. సో అంటే డైరెక్ట్ ఈక్వేషనే ఉంటుంది కదా. ఈక్వేషన్కి సంబంధించి అంటే డేటా ఫ్లో మోడల్లో మనం డేటా అనేది ఎలా ఫ్లో అవుతుంది ఇన్పుట్ నుంచి అవుట్పుట్కి, దాని ఎక్స్ప్రెషన్ బట్టి మనం డిఫైన్ చేసాం. ఓకే, సో ఇక్కడ కూడా సేమ్ ఏంటి అంటే సేమ్ అదే ఎక్స్ప్రెషన్ టైప్ రాస్తాం, కానీ బిహేవియర్కి అంటే దాని బిహేవియర్ ఎలాగా. ఇప్పుడు సపోజ్ అండ్ గేటే ఉంది, అండ్ గేట్ ఏమవుతుంది? y ఈక్వల్ టు ఏ అండ్ బి అని చెప్పేసి డిఫైన్ చేస్తాం కదా. సో y ఈక్వల్ టు ఏ అండ్ బి అని డిఫైన్ చేసినప్పుడు ఆ ఏబి వాల్యూస్ చేంజ్ అవుతున్న ప్రతిసారి సో ఈ ప్రొసీజరల్ అసైన్మెంట్లో 2 బ్లాక్స్ వాడతాం. ఒకటి ఇనీషియల్ ఒకటి అండ్ ఆల్వేస్ ఒకటి. ఇనీషియల్ అనేది ఎగ్జిక్యూట్ వన్స్, అంటే t ఈక్వల్ టు 0 దగ్గరే ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఓకే, అదే ఆల్వేస్ అయితే సో ఫర్ ఎవర్ అంటే ఎగ్జిక్యూట్స్ ఫర్ ఎవర్ అంటే ఎప్పటికీ అలా ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. దాన్ని మనం బ్రేక్ చేయాల్సిన బాధ్యత మనదే. ఓకే, బ్రేక్ ఎలా చేస్తా? అవుట్పుట్ అంటే చేంజెస్, మీరు ఇన్పుట్లో చేంజెస్ ఇస్తారు కదా, ఆ ఇన్పుట్లో చేంజెస్ అన్నీ ఆగిపోయేంత వరకు అది రన్ అవుతూనే ఉంటుంది. ఓకే, సో అది మన ఆల్వేస్ బ్లాక్. అదే ఇనీషియల్ అయితే మీరు ఏవైతే ఇనీషియల్ బిగిన్ స్టేట్మెంట్లో ఇనీషియల్ బిగిన్ అనేది ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ఇన్ బిట్వీన్ ద బిగిన్ అండ్ స్టేట్మెంట్స్లో ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్స్ రాస్తారో అవన్నీ అట్ t ఈక్వల్ టు 0 దగ్గరే ఎగ్జిక్యూట్ అయిపోతాయి. ఓకే, వన్స్ ఒక్కసారే మొత్తం ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్స్ ఉన్నాయో అన్ని లైన్స్ ఆఫ్ కోడ్స్ ఎగ్జిక్యూట్ అయిపోతాయి. ఓకే, సో అది డిఫరెన్స్. కానీ ఆల్వేస్లో ఏమవుతుంది? ఆల్వేస్ ఎట్ ద రేట్ ఇప్పుడు మనం కాంబినేషనల్ తీసుకుంటే ఏ ఆర్ బి అని చెప్పేసి ఇక్కడ నేను మెన్షన్ చేస్తా. ఏ ఆర్ బి అని మెన్షన్ చేసి ఆల్వేస్ ఎట్ ద రేట్ ఏ ఆర్ బి. సో ఇక్కడ ఏ ఆర్ బిలో ఏం వాల్యూస్ని మెన్షన్ చేస్తాను? ఇప్పుడు కండిషన్ తీసుకుంటా. ఇఫ్ ఏ వాల్యూ తీసుకుంటే వాల్యూ చేంజ్ అవుతున్న ప్రతి y ఈక్వల్ టు ఏ అండ్ బి అని చెప్పేసి కండిషన్ తీసుకుంటా. లేదు అదర్ కండిషన్ ఎల్స్ కండిషన్ ఏంటంటే y ఈక్వల్ టు 0 వాల్యూని అసైన్ చేసుకుంటా. అంటే ఏ వాల్యూ చేంజ్ అవుతున్న ప్రతిసారి నాకు y ఈక్వల్ టు ఏ అండ్ బి వాల్యూని ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే ఏ వాల్యూ చేంజ్ అవ్వకుండా ఆగిపోయిందో అప్పుడు ఎల్స్ కండిషన్ y ఈక్వల్ టు 0 అవుట్పుట్ వస్తుంది అని చెప్పేసి అంటారు. ఓకే, సో అది డిఫరెన్స్ ఆల్వేస్కి ఇనీషియల్ బిగిన్కి. ఓకేనా, సో సేమ్ మనం డేటా ఫ్లో మోడల్లో అసైన్ స్టేట్మెంట్ యూజ్ చేసి y ఈక్వల్ టు ఏ అండ్ బి అని చెప్పేసి తీసుకున్నాం. ఇక్కడ అలా కాకుండా ఇన్సైడ్ ఆల్వేస్ బిగిన్లో యూజ్ చేసుకుంటాం అంతే.
అయితే యూజ్ చేసుకోవడం మనం లూప్స్ని యూజ్ చేసుకోవచ్చు, కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఇఫ్ ఎల్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? అర్థమైందా? ఏమన్నా డౌట్ ఉందా? ఓకే ఓకే. డౌట్ ఏంటంటే నా నెట్ కనెక్షన్లో ఉందా లేదా అనేది డౌట్ వచ్చి చూస్తాను. ఓకే ఫైన్. సో అది బిహేవియరల్ మోడలింగ్. సో ఇక్కడ 2 ప్రొసీజరల్ బ్లాక్స్ ఉంటాయి. మెయిన్ బ్లాక్స్ ఏంటంటే ఇనీషియల్, ఆల్వేస్. ఇనీషియల్ అనేది అట్ t=0 దగ్గర ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మనకి ఇంకా ఏ కండిషన్ అయినా వాల్యూ t=0 దగ్గరే ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నా అన్ని స్టేట్మెంట్స్ t=0 దగ్గరే ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే. సి ఇనీషియల్ బ్లాక్ అనేది వాట్ ఈస్ ఇనీషియల్ బ్లాక్? ఇనీషియల్ బ్లాక్స్ స్టార్ట్స్ ఎగ్జిక్యూషన్ అట్ టైం t=0. t=0 దగ్గరే ఎగ్జిక్యూట్ అయిపోతాయి. సో మొత్తం ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయో అన్ని ఆల్ వన్స్. ఓకే, ఓన్లీ ఇన్ వన్స్ అంటే ఆల్ ఆర్ ఇన్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ వన్ స్టేట్మెంట్ ఓన్లీ. వన్స్ దగ్గరే అంటే ఒక్కసారి అన్ని ఎగ్జిక్యూట్ అయిపోతాయి. ఓకే, ఓన్లీ వన్స్. అంటే ఇక్కడ ఈ చూడండి ఇనీషియల్ బిగిన్ ఉంది కదా, ఈ ఇనీషియల్ బిగిన్ దగ్గర ఏదైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో ఈ స్టేట్మెంట్స్ అన్ని t=0 దగ్గరే ఎగ్జిక్యూట్ అయిపోతాయి. వన్స్ ఇన్ ఎ టైం. ఒక్కసారి సిమ్యులేషన్లో ఎగ్జిక్యూట్ అయింది అంటే ఇంక ఎగ్జిక్యూట్ అయిపోతాయి. ఓకే, అది ఇనీషియల్ టైం =0. సో టైం t=0. ఓకే, సో 0th టైం దగ్గరే అంటే వితౌట్ ఎనీ డిలే. సో 0th టైం దగ్గరే ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయో అన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇప్పుడు మనం ఏవైతే వాల్యూస్ టైం డిలేస్ ఇస్తామో ఆ డిలేస్ బట్టి మనకు అవుట్పుట్స్ వ్యారీ అవుతూ ఉంటాయి. ఓకే, సో ప్రతిసారి ఇప్పుడు 10 సెకండ్స్ డిలే ఇచ్చా, ఇది t=0 దగ్గర ఎగ్జిక్యూట్ అవుతాయి. a=0 అండ్ b=0101 అనేది t=0 దగ్గర ఎగ్జిక్యూట్ అవుతాయి. కానీ ఈ డిస్ప్లే స్టేట్మెంట్స్ ఎప్పుడు వస్తాయంటే t=10 టైమ్స్ 10 సిమ్యులేషన్ టైం యూనిట్స్ తర్వాత వస్తుంది అనమాట. ఓకే, అది డిఫరెన్స్. ఓకే, మనం t ఈక్వల్ టు ఈ వాల్యూస్ అన్ని t=0 దగ్గర ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, కానీ మధ్యలో మనం డిలేస్ ఇస్తూ ఉంటాం కదా. ఇప్పుడు ఇందాక మల్టీప్లెక్సర్ చూపించాను కదా, #10 అని చెప్పేసి ప్రతి ఇన్పుట్కి నేను డిలే అనేది ఇస్తూ వచ్చాను. ఆ డిలేని బేస్ చేసుకుని అవుట్పుట్ అనేది నాకు ప్రొడ్యూస్ అయింది కదా. సో మనం ఇచ్చే డిలేస్ అనేవి సిమ్యులేషన్స్ని హ్యాంగ్ చేస్తూ ఉంటాయి అనమాట. అంటే సిమ్యులేషన్ హ్యాంగ్ చేయడం కాదు, వెయిట్ చేపిస్తూ ఉంటాయి. ఓకే, కొంత టైం వెయిట్ చేపిస్తూ ఉంటుంది. అది ఎంత టైం అంటే మనం ఇచ్చే డిలే మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకే, డేటా ఫ్లో మోడలింగ్, బిహేవియరల్ మోడలింగ్. డేటా ఫ్లో మోడలింగ్ సింపుల్గా చెప్పాలంటే కాంబినేషనల్ సర్క్యూట్స్కి అప్లికబుల్ చేసుకుంటాం, ప్యూర్ కాంబినేషనల్ సర్క్యూట్స్. బిహేవియరల్ మోడలింగ్ ఏంటి అంటే సో ప్యూర్లీ రిలేటెడ్ టు సీక్వెన్షియల్ సర్క్యూట్స్. ఓకే, డేటా ఫ్లో మోడలింగ్లో ఓన్లీ కాంబినేషనల్ సర్క్యూట్స్ అంటే గేట్స్, యాడర్స్, సబ్ట్రాక్టర్స్, మల్టిప్లయర్స్ ఏ ఉన్నాయో అవన్నిటికి మెయిన్గా మనం డేటా ఫ్లో మోడలింగ్ యూజ్ చేసుకుంటాం. ఓకే, ఎప్పుడైతే డేటా ఫ్లోలో గేట్స్కి రాయము, గేట్ లెవెల్లో అయితే గేట్స్కి రాస్తాము. ఇక్కడ మనం డేటా ఫ్లో మోడల్లో దేనికి రాస్తాము? గేట్ యొక్క అవుట్పుట్ ఈక్వేషన్కి రాస్తాము. ఏబి రాస్తే y=a అండ్ b అనే ఈక్వేషన్కి రాస్తాం. లేదు ఒక ఆర్ ఆపరేషన్ అండ్ ఆపరేషన్ తీసుకొని ఈ రెండింటిని ఒక ఎక్స్క్లూజివ్ ఆర్ ఆపరేషన్కి ఇస్తే ఓకే, ఆ అవుట్పుట్ ఈక్వేషన్కి నేను రాస్తాను. అంటే ఇక్కడ వచ్చే y1, ఇక్కడ వచ్చే y2, y1 XOR విత్ y2 అనే దానికి నేను రాస్తా. ఓకే, ఇక్కడ కూడా సేమ్ ఏంటి అంటే బిహేవియర్ చెప్తాం. బిహేవియర్ అంటే సో ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్ అంటే బిహేవియరల్ మోడలింగ్ అనేది హార్డ్వేర్ యొక్క వాట్ హార్డ్వేర్ షుడ్ డూ అంటే మీరు మీ హార్డ్వేర్ అనేది ఏం ఆపరేషన్ చేస్తుంది,
అనే దాన్ని డిఫైన్ చేస్తుంది. ఓకే, హౌ అవుట్పుట్ చేంజెస్ అండ్ హౌ సిగ్నల్స్ రియాక్ట్స్ వితౌట్ మాన్యువల్లీ కనెక్టింగ్ ద గేట్స్. మనం గేట్స్ ఏమీ కనెక్ట్ చేయకుండానే ఇన్పుట్స్ అనేవి ఇచ్చినప్పుడు అవుట్పుట్స్ అనేవి ఎలా మారుతున్నాయి అనేది చెక్ చేసేదే బిహేవియరల్ మోడలింగ్. ఓకే, అర్థమైందా? సో ఒక్క నిమిషం. సో బిహేవియరల్ మోడలింగ్ అనేది అర్థమైంది కదా బిహేవియరల్ మోడలింగ్. సో నెక్స్ట్ మల్టిపుల్ ఇనీషియల్ బిగిన్ బ్లాక్స్ యూజ్ చేస్తే ఏంటి? ఓకే, సో మనకి ఇనీషియల్ బిగిన్లో మల్టిపుల్ ఇనీషియల్ బిగిన్ బ్లాక్స్ బిహేవియరల్ మోడల్లో వాడినా, లేదంటే డేటా ఫ్లో మోడల్లో వాడినా, లేదంటే స్ట్రక్చరల్ మోడల్లో వాడినా, ఎక్కడ వాడినా మల్టిపుల్ ఇనీషియల్ బిగిన్ బ్లాక్స్, రెండు ఇనీషియల్ బిగిన్ బ్లాక్స్ t=0 దగ్గరే స్టార్ట్ అవుతాయి. ఓకే, సో డిపెండ్స్ అపాన్ ద సిమ్యులేషన్ బిహేవియర్ని బట్టి ఇవి కన్సిడర్ చేసుకుంటూ ఉంటాయి అన్నమాట. ఓకే, అర్థమైందా? రెండిటి రెండు రెండు ఒకసారే మాక్సిమం యాజ్ ఎ గుడ్ డిజైన్ అండ్ వెరిఫికేషన్ ఇంజనీర్. సో మల్టిపుల్ ఇనీషియల్ బిగిన్ బ్లాక్స్ మనం యూజ్ చేయం. ఎందుకంటే రెండు ఒకేసారి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎప్పుడైనా మనం డిఫరెంట్ వేరియబుల్స్ని అంటే సేమ్ వేరియబుల్స్ని డిఫరెంట్ వాల్యూస్తో మనం ఏమైనా కన్సిడర్ చేసుకుంటే ప్రాబ్లం అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ ప్రోగ్రామే. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. జస్ట్ ఏం జరుగుతుంది, మాడ్యూల్ ఇనీషియల్ మల్టిపుల్ ఇనీషియల్ బిగిన్ బ్లాక్స్ తీసుకున్నాం కదా. ఓకే, సో ఇది టెస్ట్ బెంచ్ కోడే కాబట్టి డైరెక్ట్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఓకే, సో డైరెక్ట్ ఎగ్జిక్యూట్ చేసి చూస్తే ఏం అవుట్పుట్ వస్తుంది. రెండు ఇనీషియల్ బిగిన్ బ్లాక్స్ ఒకేసారి తీసుకున్నప్పుడు సేమ్ వేరియబుల్స్ తీసుకున్నాము, డిఫరెంట్ వేరియబుల్స్ని కూడా తీసుకున్నాం. ఓకే, మాడ్యూల్ ఇనీషియల్ బిగిన్. ఓకే, a=b రీచ్ ఏబి ఇనీషియల్ బిగిన్ a=0 ఇచ్చాను, డాలర్ డిస్ప్లే స్టేట్మెంట్. సో అక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది, ఇనీషియల్ బిగిన్ బ్లాక్ 1 వస్తుంది. అలాగే ఎండ్ స్టేట్మెంట్ ఇనీషియల్ బిగిన్. ఓకే, సో దెన్ b=1 ఇచ్చాను, డాలర్ డిస్ప్లే స్టేట్మెంట్. సో ఎండ్ ఆపరేషన్ అండ్ దెన్ ఎండ్ మాడ్యూల్. ఓకే, సో జస్ట్ మల్టిపుల్ ఇనీషియల్ బిగిన్ బ్లాక్స్. ఓకే, ఇనీషియల్ బిగిన్ బ్లాక్. సో మాక్సిమం అడ్వాంటేజ్ అంటూ ఏముండదు. సో మనం ఎప్పుడు మల్టిపుల్ ఇనీషియల్ బ్లాక్స్ తీసుకుంటామంటే వేవ్ ఫార్మ్స్ ఏమన్నా డిస్ప్లే చేయాలి అనుకున్నప్పుడు, సో దానికి ఒక ఇనీషియల్ బిగిన్ బ్లాక్ తీసుకుంటాం. మొత్తం కోడ్ అంతటికి ఒక ఇనీషియల్ బిగిన్ బ్లాక్ తీసుకుంటాం. మల్టిపుల్ ఇనీషియల్ బిగిన్ బ్లాక్స్ తీసుకోవడం వల్ల మనకే ప్రాబ్లం. సో ఇప్పుడు ఒకసారి చూడండి అవుట్పుట్ ఏమవుతుంది, a=0 ఫస్ట్ తీసుకుంటుందా, b=1 తీసుకుంటుందా అనేది సిమ్యులేటర్ యొక్క ఛాన్సే, అది మనం డిసైడ్ చేయలేం. ఓకే, సో చూడండి ఇనీషియల్ బిగిన్ బ్లాక్ 1 వచ్చింది ఫస్ట్, తర్వాత 2 వచ్చింది. ఓకే, a=0 వాల్యూ తీసుకున్నారు. అదే ఇక్కడ కూడా నేను ఏం చేస్తున్నాను, దీన్ని కమెంట్ చేసి a=1 తీసుకుంటా. ఓకే, సో ఇక్కడ పైనేమో a=0 ఇచ్చాను. రెండు ఒకేసారి ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు a=1 ఇస్తే అవుట్పుట్ ఏమవుతుంది, ఓకే, మాక్సిమం కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అంటే ఎక్స్ప్రాపగేషన్ ఎర్రర్ రావాలి మల్టిపుల్ ఇనీషియల్ బిగిన్ బ్లాక్స్ తీసుకున్నప్పుడు. సో మనం రెండు వాల్యూస్ ఒకేసారి తీసుకుంటుంది. ఓకే, సో a=0 అండ్ b=1, డాలర్ డిస్ప్లే ఇనీషియల్ బిగిన్ బ్లాక్, దెన్ నో ప్రాబ్లం ఇన్ దిస్. ఓకే, సో ఏబి వాల్యూస్ రెండు వాల్యూస్ని తీసుకుంది, జస్ట్ డిస్ప్లే స్టేట్మెంట్సే కదా. సో డిస్ప్లే స్టేట్మెంట్స్ తీసుకుంటుంది. అదే అసైన్ వాడితే ప్రాబ్లం అవుతుంది.
ఓకే. మీరు ఎస్ఐన్ తీసుకుంటే కనుక అంటే ఎస్ఐన్ ఏ ఈక్వల్ టు 1 చూపించొచ్చు, ప్రాబ్లం లేదు. సో ఎస్ఐన్ ఏ ఈక్వల్ టు 0, ఎస్ఐన్ ఏ ఈక్వల్ టు 1. సో అలా ఇచ్చినప్పుడు మనకి వాల్యూని కన్సిడర్ చేసుకుని తీసుకుంటుంది. ఇలా హౌ మల్టిపుల్ ఇనిషియల్ బిగిన్ బ్లాక్స్ ఉన్నప్పుడు అసైన్ స్టేట్మెంట్ ఏ ఈక్వల్ టు 0, ఏ ఈక్వల్ టు 1. చెప్పండి. సో అసైన్ చేసాము అయినా కాన్ఫ్లిక్ట్ రావట్లేదు. ఒకసారి చూద్దాము. కాన్ఫ్లిక్ట్ వచ్చేవి ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సో ఆ ఎగ్జాంపుల్స్ని తీసుకుందాం. సో ఒక్కొక్కసారి సేమ్ వాల్యూస్ ఇచ్చినప్పుడు మల్టిపుల్ ఇనిషియల్ బిగిన్ బ్లాక్స్ కాన్ఫ్లిక్ట్ రావాలి. లేదు, ఓకే, ఏ ఈక్వల్ టు 1, 0 ఇచ్చాను, సేమ్ వాల్యూస్ ఇద్దాం. ఓకే, అసైన్ ఏ ఈక్వల్ టు 0, బి ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు కూడా 0 చూద్దాం. ఇది మరి చూడాలి, కాన్ఫ్లిక్ట్ రావాలి. రాలేదు అంటే సేమ్, నో ప్రాబ్లం ఇది. ఓకే, నో ప్రాబ్లం. సో చూద్దాం, కాన్ఫ్లిక్ట్ వచ్చేదానికి చిన్న చేంజ్ ఏమైనా ఉంటుంది, ఒకసారి చూసి చెప్తాం. ఓకే. సో ఇప్పుడు ఎప్పుడైనా మీరు ఇనీషియల్ వేవ్ ఫార్మ్స్ చూడాలి అని అంటే కనుక మీరు డాలర్ డంప్ ఫైల్స్ అనేవి యాడ్ చేయాలి. ఓకే, డాలర్ డంప్ ఫైల్స్ అనేవి యాడ్ చేయాలి. ఓకే. డాలర్ డంప్ ఫైల్స్ యాడ్ చేయాలి. సో డాలర్ డంప్ ఫైల్స్ యాడ్ చేయకపోతే ఇక్కడ సిమ్యులేటర్ తీసుకోదన్నమాట. అది. సో ఆ ఫైల్ కి సంబంధించి ఇదేంటి 2 కమెంట్స్ ఉంటాయి. ఇనీషియల్ బిగిన్ ఇక్కడే యూజ్ చేసుకోవచ్చు. సో మీ ప్లే గ్రౌండ్ లోకి వెళ్ళి వాల్యూస్ సేమ్ యువర్ ప్లే గ్రౌండ్. సో ఏదో ఒక కండిషనల్ ఆపరేటర్ తీసుకుందాం. కండిషనల్ ఆపరేటర్ తీసుకొని మనం సారీ 2/1 మార్క్సే తీసుకుందాం. ఈ వేవ్ ఫార్మ్స్ని చూడడానికి నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ డాలర్ ఫినిష్ ఇచ్చే ముందు, లేదంటే ఇక్కడే ఇనిషియల్ బిగిన్ దగ్గర ఇంకొక ఇనిషియల్ బిగిన్ తీసుకుందాం. ఓకే, ఇనిషియల్ బిగిన్ దీనికి 2 స్టేట్మెంట్లు యాడ్ చేయాలి. 2 స్టేట్మెంట్లు యాడ్ చేస్తే సరిపోతుంది. ఇనిషియల్ బిగిన్ డాలర్ డంప్ ఫైల్, డాలర్ డంప్ ఫైల్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి మీరేం రాయాలి ఇక్కడ, డంప్ విసిడి అని చెప్పేసి రాయాలి. అంటే డంప్ డాట్ విసిడి అనేది ఏం చెప్తుంది అంటే చేంజ్ ఆఫ్ వేరియబుల్స్, ఏమైనా చేంజ్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటే దాన్ని కన్సిడర్ చేసుకుంటుంది. అండ్ దెన్ డంప్ వ్యాస్ అని చెప్పేసి తీసుకుంటే డంప్ వేరియబుల్స్ అనేవి సారీ డంప్ వ్యాస్. సో డంప్ వ్యాస్ ఇక్కడ ఇన్సైడ్ మనం 0, సమ్ మన టీబీ నేమ్ ఏదైతే ఉందో అదే తీసుకోవచ్చు. ఓకే, టీబీ నేమ్ ఏముంది, ఓకే, 2 టీబీ మక్స్ అని చెప్పేసి ఉంది. ఓకే, సో ఆ నేమ్ని మనం యాడ్ చేయొచ్చు, లేదు టీబీ అని చెప్పేసి రాసిన నో ప్రాబ్లం. ఓకే, టీబీ 2/1 మక్స్ అని ఉందా. ఓకే, మక్స్ 2/1 మక్స్ 2/1. ఓకే, సో ఇలా నేమ్ తీసుకొని యాడ్ చేసేయండి. ఇనీషియల్ బిగిన్ తీసుకున్నారు కదా, దాన్ని ఎండ్ చేసేయండి. ఓకే, సో ఇనీషియల్ బిగిన్ ఎండ్ చేసేస్తే మళ్ళీ ఇనీషియల్ బిగిన్ యాజ్ టీజ్గా తీసుకుంటాం. సేవ్ చేసి రన్ చేయండి. సో వేవ్ ఫామ్ అనేది ఏమి వేవ్ ఫామ్ రావట్లేదు.
ఏం ఏం అడిగారు? కోడ్ అంతా చూపించమంటున్నారా? సో ఇక్కడ ఇనిషియల్ బిగిన్ మాడ్యూల్ ఏముంది? సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కన్సిడర్ చేసుకున్నా. ఓకే. సో dump.vcd డంప్ ఫైల్స్ ఇనిషియల్ బిగిన్ డంప్ ఫైల్స్ రాశాను. తర్వాత ఇనిషియల్ బిగిన్ తర్వాత జస్ట్ 2/1 మార్క్స్ డిస్ప్లే స్టేట్మెంట్స్ రాసుకున్నాను. రాసిన తర్వాత వాల్యూస్ని డాలర్ మానిటర్లో వాల్యూస్ అన్నిటిని ప్రింట్ చేస్తున్నాను. సో వాల్యూస్ అన్ని ప్రింట్ చేసి a=0 b=0 వాల్యూస్ని స్టిమ్లెస్ వాల్యూస్ని డిఫరెంట్ స్టిమ్లెస్ వాల్యూస్ని కన్సిడర్ చేసుకున్నాను. ఓకేనా? అంతే అంతే. అంతే. ఎండ్ మాడ్యూల్ ఇంకేం అవసరం. ఎండ్ మాడ్యూల్ డైరెక్ట్గా లాస్ట్లో ఇచ్చేస్తాం. అది. సో ఎందుకు వేవ్ ఫామ్ రావట్లేదు ఇక్కడ? యాక్చువల్గా వేవ్ ఫామ్ రావాలి. వేవ్ ఫామ్ వస్తుంది ఖచ్చితంగా. ఓకే. సో ఒక్క నిమిషం. ఈపీ ఓపెన్ ఈపీ వేవ్ ఫామ్స్. ఇక్కడ ఇక్కడ రన్ డాట్ ఈపీ వేవ్ ఫామ్ ఆఫ్టర్ రన్ అని చెప్పేసి అన్నాం కదా. సో అది టిక్ పెట్టాను. ఒకసారి చూద్దాం వస్తుందో రావట్లేదు. వచ్చింది. ఓకే. సో ఈ వేవ్ ఫామ్స్ ని మీరు అర్థం చేసుకోవాలి. t=0 దగ్గర ఏ వాల్యూ ఏ ఉంది. సో టైం t=0 దగ్గర అన్ని జీరోలే ఉన్నాయి. తర్వాత వాల్యూ 1 ఇచ్చాం. 10 దగ్గరకు వచ్చేసరికి a=0 ఇచ్చాం, b=1 ఇచ్చాం. అండ్ సెలెక్ట్ =0 అండ్ దెన్ అవుట్పుట్ కూడా 0 వచ్చింది. ఓకే. a=0 b=1 సెలెక్ట్ =0 అవుట్పుట్ కూడా 0 వచ్చింది. ఓకే. మళ్ళీ 20 దగ్గర కూడా సేమ్ మళ్ళీ మారింది. ఓకే. అది. సో దీన్ని మినిమైజ్ చేసుకోవచ్చు. అంతే. టెస్ట్ బెంచ్ నేమ్ రాసుకొని ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ వేరియబుల్ని ఇక్కడ ఇది క్లిక్ చేసుకోవాలి. ఓపెన్ ఈపీ వేవ్ ఫామ్ అనేది ఆఫ్టర్ రన్ దగ్గర క్లిక్ చేసుకుంటే అప్పుడు మీకు రన్ చేసిన తర్వాత వేవ్ ఫామ్ అనేది అపియర్ అవుతుంది. ఓకే. వేవ్ ఫామ్స్ అనేది మనం డీబగ్ చేసేటప్పుడు వేవ్ ఫామ్స్ చూస్తే ఈజీగా డీబగ్ చేయొచ్చు. ఎందుకంటే ఎక్కడ అనేది వేవ్ ఫామ్ సరిగ్గా రాలేదో అక్కడ రెడ్ కలర్ వస్తుంది. ఆ రెడ్ కలర్ని క్లిక్ చేస్తే దాన్ని బ్యాక్ ట్రేసింగ్ చేసుకుంటూ వెళ్తే మీకు అవుట్పుట్ చెక్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో రియల్ టైమ్ సినాప్సిస్ విసిఎస్ టూల్లో కానీ కెడెన్స్ టూల్లో కానీ చూస్తే మీకు ఆ వేవ్ ఫామ్ క్లిక్ చేసిన దగ్గర జూమ్ చేసుకుంటే బ్యాక్ ట్రేస్ చేసుకుంటూ వెళ్తే ఎక్కడి నుంచి అడ్రస్ రావట్లేదు, ఎక్కడి నుంచి డేటా రావట్లేదు, ఏంటి ఎర్రర్ అనేది ఈజీగా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే. 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 ట్రై చేస్తా. సినాప్సిస్ టూల్ ఎవరి దగ్గరైనా ఉంటే కనుక తీసుకొని చెప్తా. సో డిలేస్ ఇన్ ఇనీషియల్ బిగిన్ బ్లాక్. ఇక్కడ డిలేస్ ఇచ్చుకోవచ్చు మనం. ఏం ఇచ్చాం డిలేస్? a=0 a=1 ఇచ్చినప్పుడు సమ్ డిలే ఇచ్చాను. a=0 ఇచ్చినప్పుడు మళ్ళీ సమ్ డిలే ఇచ్చాను. ఓకే. సో $టైం ఇచ్చుకుంటే మనకి డిలే అనేది మనం మెన్షన్ చేసుకుంటూ ఉండొచ్చు ప్రతి డిలేకి. ఓకే. సో చూడండి డిస్ప్లేస్ మీకు చెప్పా కదా. డాలర్ డిస్ప్లే అనేది ఎక్కడైతే ప్రింట్ చేశారో ఆ పర్టికులర్ వాల్యూని మాత్రం ప్రింట్ చేస్తుంది. డాలర్ మానిటర్ అయితే కనుక కంటిన్యూస్గా మానిటర్ చేస్తూనే ఉంటుంది అనమాట. వాల్యూని కంటిన్యూస్గా మానిటర్ చేస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే చేంజెస్ వస్తున్నాయో అప్పుడు అన్ని మనకి ప్రింట్ చేస్తూనే ఉంటుంది. డాలర్ ఫినిష్ అనేది ఎండ్ ఆఫ్ సిమ్యులేషన్. ఓకే. ఎప్పుడైతే మనం ప్రింట్ ఇచ్చాము డాలర్ ఫినిష్ ఇచ్చామో అక్కడ ఎండ్ అయిపోతుంది. ఓకే. సో మాక్సిమం ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ #5 ఇచ్చారు కదా. అంటే టోటల్ 10 మినిట్స్ పడుతుంది. ఓకే. 10 సిమ్యులేషన్ టైం మినిట్స్ పడుతుంది. ఇక్కడ డాలర్ ఫినిష్ కూడా మీరు దానికన్నా ఎక్కువే ఇచ్చుకోండి. ఓకే. సో ఎక్కువే ఇచ్చుకుంటే అప్పుడు మొత్తం అన్ని ప్రింట్ అవుతుంది. అది మీరు #5 ఇచ్చి ఫినిష్ చేశారనుకో ఇక్కడే ఫినిష్ అయిపోతుంది. ఇక్కడే ఫినిష్ అయిపోతుంది. a=0 అనేది ప్రింట్ కాదు. ఓకేనా? సో కావాలని చెక్ చేసి చూడండి ఇది. ఓకేనా?
సో దెన్ ఆల్వేస్ బ్లాక్ అనేది రన్స్ ఫర్ ఎవర్, ఎప్పటికీ అలా రన్ అవుతూనే ఉంటుంది. డిపెండ్స్ అపాన్ ద సెన్సిటివిటీ లిస్ట్. సెన్సిటివిటీ లిస్ట్ ఈ బిగిన్ అండ్ స్టేట్మెంట్ లో మనం ఎన్నైతే స్టేట్మెంట్స్ రాసామో ఆ స్టేట్మెంట్స్ అన్నిటికి ఇది కంటిన్యూస్ గా రన్ అవుతూనే ఉంటుంది. చెప్పాను కదా, y ఈక్వల్ ఆల్వేస్ ఎట్ ద రేట్ ఏ ఆర్ బి, అంటే ఏ బి వాల్యూస్ చేంజ్ అవుతున్నప్పుడు మనకు అవుట్పుట్ వాల్యూ చేంజ్ అవ్వాలి. ఓకే, సో సింపుల్ గా మనం ఈ ఏబిసి సపోజ్ 2 వేరియబుల్సే కాబట్టి ఏబి అని చెప్పేసి ఈజీగా రాశాను. అదే ఆల్వేస్ ఎట్ ద రేట్ మీరు ఏ కామా బి కామా సి సమ్ డేటా కామా అడ్రస్ కామా సమ్ క్లాక్ అండ్ దెన్ రీసెట్ సిగ్నల్, ఇవన్నీ ఉన్నాయి. ఓకే, క్లాక్ రీసెట్ ఇవన్నీ సిగ్నల్స్ ని మనం రిప్రజెంట్ చేయాలి, అంటే ప్రతి దాన్ని మెన్షన్ చేయాలి ఇక్కడ. అలా మెన్షన్ చేసే కన్నా స్టార్ అని చెప్పేసి తీసుకుంటే ఆటోమేటిక్ గా అన్ని ఇన్పుట్స్ ఇంక్లూడ్ అయిపోతాయి. ఓకేనా, అది డిఫరెన్స్. అండ్ దెన్ ఆల్వేస్ ఎట్ ద రేట్ స్టార్ తీసుకుని y ఈక్వల్ టు ఏ అండ్ బి అని చెప్పేసి తీసుకోవచ్చు. లేదు సీక్వెన్షియల్ సర్క్యూట్స్ డి ఫ్లిప్ ఫ్లాప్ తీసుకుంటే, సో ఇక్కడ స్టార్ తీసుకుంటే కాంబినేషనల్ సర్క్యూట్స్, లేదు ఇలా ఈవెంట్ బేస్డ్ తీసుకుంటే కనుక సో అదేంటి అంటే సీక్వెన్షియల్ సర్క్యూట్స్ కి అప్లికబుల్ అవుతుంది. స్టార్ తీసుకుంటే కాంబినేషనల్ సర్క్యూట్స్ ఇవి. ఓకే, సో ఇవన్నీ క్లాక్ అప్లై చేస్తే కనుక సీక్వెన్షియల్ సర్క్యూట్స్. ఓకే, సో మాక్సిమం సీక్వెన్షియల్ సర్క్యూట్స్ కే మనం క్లాక్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. అది సో తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎట్ ది రేట్ పాసేజ్ క్లాక్ అన్న తీసుకోవచ్చు, ఎట్ ది రేట్ నెగేజ్ క్లాక్ అన్న తీసుకోవచ్చు. మనం ఏ క్లాక్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ మనం డిజైన్ లో పాసేజ్ క్లాక్ వాడితే టెస్ట్ బెంచ్ లో నెగేజ్ క్లాక్ వాడుకోవచ్చు. డిజైన్ లో నెగేజ్ క్లాక్ వాడితే పాసేజ్ క్లాక్ వాడుకోవచ్చు. సో లేదు అంటే ఆ, అంటే సేమ్ క్లాక్ దగ్గర సేమ్ ఎడ్జ్ దగ్గరే మనం ఇన్పుట్ అవుట్పుట్ చెక్ చేయకుండా ఒక క్లాక్ ఎడ్జ్ దగ్గర ఇన్పుట్ ఇస్తాము, ఇంకో క్లాక్ ఎడ్జ్ దగ్గర అవుట్పుట్ చెక్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే, అలా అయినా తీసుకోవచ్చు. లేదు ఒకే క్లాక్ దగ్గర మీరు ఇన్పుట్ అవుట్పుట్ ని కూడా చెక్ చేయొచ్చు. కొంత డిలేస్ అనేవి ఇస్తూ ఉంటాం కాబట్టి ఆ డిలేస్ తర్వాత సేమ్ నెక్స్ట్ పాసేజ్ దగ్గర ఇంకో వాల్యూ వస్తుంది. అది ఓకే. స్టార్ అంటే ఆల్ వాల్యూస్ ని కన్సిడర్ చేసుకుంటుంది, అది కాంబినేషనల్ సర్క్యూట్స్ కి అప్లికబుల్ చేసుకుంటాం. ఓకే, అసలు వాడం కాంబినేషనల్ సర్క్యూట్ లో ఎక్కడ క్లాక్ అనేది యూజ్ చేయం. ఎందుకంటే అండ్ గేట్ కి క్లాక్ యూజ్ చేయము. ఒక యాడర్ యూజ్ చేసుకుంటే దానికి క్లాక్ యూజ్ చేయము. లేదు సబ్ట్రాక్టర్ వాడుకుంటే దానికి క్లాక్ యూజ్ చేయము. సో ఇంకా ఏంటి అంటే ఎనేబుల్ పిన్ మీద డిపెండ్ అయ్యే వర్క్ అవుతుంది. ఎనేబుల్ పిన్ అంటే అయితే 0 లేదంటే 1, అంటే స్విచ్ ఆఫ్ చేయడం లేదంటే ఆన్ చేయడం, దీని మీద డిపెండ్ అవుతుంది తప్ప సో క్లాక్ మీద ఎప్పుడు డిపెండ్ అవ్వదు కాంబినేషనల్ సర్క్యూట్. ఓకే, సీక్వెన్షియల్ అనేది ఆల్వేస్ డిపెండ్స్ అపాన్ ద క్లాక్. ఎందుకు అంటే ఫ్లిప్ ఫ్లాప్ కానీ మనం ఫ్లిప్ ఫ్లాప్ యూజ్ చేసుకుంటే అది ఖచ్చితంగా క్లాక్ మీద డిపెండ్ అవుతుంది. అదే ల్యాచ్ తీసుకుంటే ల్యాచ్ అనేది క్లాక్ మీద డిపెండ్ అవ్వదు, ఎనేబుల్ పిన్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, సో ల్యాచ్ ఫ్లిప్ ఫ్లాప్ బోత్ ఆర్ సేమ్, కానీ ఈ ఫ్లిప్ ఫ్లాప్ అనేది ఏంటంటే ఎడ్జ్ ట్రిగరింగ్, ఇది ఏంటంటే ల్యాచ్ అనేది ఏంటంటే లెవెల్ ట్రిగరింగ్. ఓకే, లెవెల్ ట్రిగరింగ్ అనేది ఏంటి అంటే అయితే 0 లేదంటే 1. సో అందుకని ఎనేబుల్ పిన్ అనేది మనం కన్సిడర్ చేసుకుంటాం, అయితే 0 పర్పస్ కోసం లేదంటే 1 పర్పస్ కోసం. ఎనేబుల్ పిన్ అంటే లైక్ ఇప్పుడు మనకి టీవీ ఉంది, సో టీవీకి ఇక్కడ పవర్ బటన్ ఉంటుంది. సో పవర్ బటన్ ఆన్ చేస్తేనే మనకి టీవీ ఆన్ అవుతుంది కదా. సో లైక్ రిమోట్ లో కూడా పవర్ బటన్ ఉంటుంది, అంటే పవర్ బటన్ అనేది ఒక ఎనేబుల్ పిన్ కింద అనమాట. సో పవర్ బటన్ ఆన్ లో ఉంటే టీవీ ఆన్ అవుతుంది, లేదు పవర్ బటన్ ఆఫ్ లో ఉంటే టీవీ ఆఫ్ అయిపోతుంది. ఓకే, సో అలా అన్నమాట. ఆన్ ఆఫ్ చేయడం కోసం అంతే. అంటే మీరు ల్యాబ్ లో చూసుంటే బీటెక్ ల్యాబ్ లో చేసినప్పుడు మనం సర్క్యూట్ కి పవర్ కనెక్ట్ చేస్తాం. రెడ్ లైట్ ఇక్కడ వెలుగుతుంది, ఇక్కడ ఒక రెడ్ లైట్ వెలుగుతుంది, కానీ రెడ్ లైట్ వెలిగినా ఇక్కడ ఈ పోర్ట్ లో ఉన్న వాటికి పవర్ రావట్లేదు. ఇక్కడ ఒక పిన్ ఉంటుంది, జస్ట్ ఆన్ చేయాలి దాన్ని. అది ఆన్ చేస్తే అప్పుడు దీంట్లోకి బోర్డ్ లో కూడా పవర్ వస్తుంది అనమాట. అలా అర్థమైందా ఎనేబుల్ పిన్ అనేది దేని పర్పస్ కోసము.
సీక్వెన్షియల్ సర్క్యూట్స్ డి ఫ్లిప్ ఫ్లాప్ యూజ్ చేసుకోవచ్చు, కౌంటర్స్ని వాడచ్చు, రిజిస్టర్స్ని వాడచ్చు. ఓకే, రిజిస్టర్ అనేది సీక్వెన్షియల్ సర్క్యూటే, డి ఫ్లిప్ ఫ్లాప్ అనేది డి ఫ్లిప్ ఫ్లాప్ కానీ, టీ ఫ్లిప్ ఫ్లాప్ కానీ, జేకే ఫ్లిప్ ఫ్లాప్ కానీ, ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ కానీ ఇవన్నీ సీక్వెన్షియల్ సర్క్యూట్సే. లేదు కౌంటర్స్ తీసుకుంటే దాంట్లో అప్ కౌంట్ ఉంటుంది, డౌన్ కౌంట్ ఉంటుంది, ఇవి కూడా సీక్వెన్షియల్ సర్క్యూట్సే. అండ్ దెన్ ఫైనల్ స్టేట్ మిషన్స్ తీసుకుంటే మూరే మీలే మెథడ్స్ ఉంటాయి. ఓకే, సో మూరే మీలే మెథడ్స్ అవి కూడా సీక్వెన్షియల్ సర్క్యూట్సే. ఓకే, ఇవన్నీ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్. ఓకే, సో ఒక క్లాక్ ని జనరేట్ చేయడానికి మనం ఆల్వేస్ బిగిన్ బ్లాక్ అనేది, ఆల్వేస్ ఎట్ ది రేట్ అనేది, లేదంటే ఆల్వేస్ అనేది యూజ్ చేసుకుంటాం. ఆల్వేస్ సమ్ #5 క్లాక్ ఈక్వల్ టు నెగేషన్ ఆఫ్ క్లాక్. అంటే క్లాక్ అనేది ప్రతి 5 సెకండ్స్కి టాగుల్ అవుతూ ఉంటుంది అనమాట. 5, 10, నెక్స్ట్ మళ్ళీ 15 దగ్గర టాగుల్ అవడం, తర్వాత 20 దగ్గర. సో అలా డిపెండ్స్ అపాన్ ద టైం. ఓకే, 5 నానో సెకండ్స్ టైం డిలే ఇచ్చాడు. ఓకే, సో దీని ఫ్రీక్వెన్సీ చెప్పండి అని అంటే ఏం చెప్తారు? సో ఫ్రీక్వెన్సీ చెప్పాలంటే 1/t వేసుకోవాలి. ఓకే, 1/5 నానో సెకండ్స్. 1/5 అంటే 0.2 నానో పైకి వెళ్తే 10⁻⁻⁹. అంటే ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెగా హెడ్జెస్ లో చెప్పాలంటే, సో ఇది 10⁻⁻9 కాస్త +9 కదా అవుతుంది, 200 మెగా హెడ్జెస్ అని చెప్పేసి చెప్పొచ్చు. అర్థమైందా? 1 టైం టీ ఈక్వల్ టు 1/ఫ్రీక్వెన్సీ. 1/ఫ్రీక్వెన్సీ అంటే ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు 1/t. అప్పుడు ఏమవుతుంది? సపోజ్ ఇక్కడ 5 నానో సెకండ్స్ కాదు 10 నానో సెకండ్స్ అని చెప్పేసాను అన్న. సో 10 తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది అంటే, ఇప్పుడు మీరు ఎలా అడుగుతారంటే, మిమ్మల్ని క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, సో ఇక్కడ సో ఇక్కడ మీరు ఒక 500 మెగా హెడ్జెస్ మీకు ఫ్రీక్వెన్సీ ఇచ్చాను. సో 500 మెగా హెడ్జెస్ ఇచ్చి క్లాక్ ని జనరేట్ చేయండి అని అడుగుతారు. సో క్లాక్ ని జనరేట్ చేయాలి అంటే ఇక్కడ డిలే క్యాలిక్యులేట్ చేయాలి. సో డిలే ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? అప్పుడు t ఈక్వల్ టు 1/f తీసుకుంటాం. అంటే 1/500 మెగా హెడ్జెస్ కాబట్టి 10⁻⁶. ఓకే, అంటే 1/5 ఇంటూ 10⁻⁻8. 1/5 అంటే 0.2. సో 0.2 ఇంటూ 10⁻⁻8. ఓకే, సో దీన్ని ఏమని రాసుకోవచ్చు? 2 ఇంటూ 10⁻⁻9 అని రాసుకోవచ్చు. అంటే 2 నానో సెకండ్స్ పడుతుంది అనమాట ప్రతిదానికి. అర్థమైందా? 2 20. సో 20 రైట్, 20 నానో సెకండ్స్. ఎందుకంటే సో 10 పెట్టి మల్టిప్లై చేసి 10 పెట్టి డివిజన్ చేయాలి. ఓకే, 0.2 ఇంటూ 2a 0.2 ఇంటూ 10 చేస్తే 2a కదా. ఓకే, సో 0.2 ఇంటూ 10 చేస్తే అంతే సరిపోతుంది. 0.2 ఇంటూ 10⁻⁻9 అంతే. ఓకే, 2 నానో సెకండ్స్. అంటే ఇక్కడ డిలే ఎంత వరకు వస్తారు మీరు? ఆల్వేస్ #1 అంటే ప్రతి 1 నానో సెకండ్కి మీ క్లాక్ చేంజ్ అవుతుంది. సరే ఎందుకు మీరు ఇక్కడ 2 నానో సెకండ్స్ వస్తే ఇక్కడ 1 తీసుకున్నారంటే, ఇక్కడ నేను టైం పీరియడ్ అనేది 2 ఇంటూ, అంటే టైం పీరియడ్ అనేది ఎలా అవుతుంది? టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆన్ టైం ప్లస్ ఆఫ్ టైం, రైట్? క్లాక్ ఆన్ టైము ప్లస్ క్లాక్ ఆఫ్ టైము రెండింటిని కంబైన్ చేసుకుని తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఆన్ అవ్వడానికి 1 నానో సెకండ్ పడుతుంది, 0 నుంచి 1. ఆఫ్ అవ్వడానికి 1 నానో సెకండ్. దెన్ టోటల్ ఎంత అంటే ఆన్ నుంచి ఆఫ్కి 1 ప్లస్ ఇది ఆన్ అవ్వడానికి 1 నానో సెకండ్, ఆఫ్ అవ్వడానికి 1 నానో సెకండ్. దెన్ 2 నానో సెకండ్స్ అనేది కన్సిడర్ చేసుకుంటాం అనమాట టైం. సో టైం డిలే అనేది ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా? క్యాలిక్యులేషన్ చేసి చూపించాలి ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళు చూస్తారు. ఇప్పుడు 500 మెగా హెడ్జెస్కి అయితే 2 వచ్చింది, అదే 1000 మెగా హెడ్జెస్కి అయితే ఫ్రీక్వెన్సీ డబుల్ అయింది. ఫ్రీక్వెన్సీ డబుల్ అయితే డిలే అనేది ఏమవుతుంది? ఫ్రీక్వెన్సీ డబుల్ అయింది, సో డిలే అనేది హాఫ్ అవుతుంది, అంతే కదా. 2f ఈక్వల్ టు
టైం కూడా టైం అనేది హాఫ్ అవుతుంటుంది అది. సో దెన్ ఎందుకంటే టైము ఫ్రీక్వెన్సీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇప్పుడు మీరు ఫ్రీక్వెన్సీని డబుల్ చేస్తే 2f చేస్తే f ఈజ్ ఈక్వల్స్ టు 1/2t అవుతుంది. ఓకే. సో దెన్ బ్లాకింగ్ ఆపరేషన్స్ నాన్ బ్లాకింగ్ అయితే అసైన్మెంట్ అనేది ఈక్వాలిటీ సింబల్తో తీసుకుంటాం. ఓకే. ఆల్వేస్ ఎట్ ద రేట్ దగ్గర కూడా మనం బ్లాకింగ్ స్టేట్మెంట్స్ కాంబినేషనల్ అయితే బ్లాకింగ్ వాడతాం. అదే సీక్వెన్షియల్ అయితే కనుక నాన్ బ్లాకింగ్ యూజ్ చేసుకుంటాం. నాన్ బ్లాకింగ్ ఓకే. ఓకే. ఫైన్ ఫైన్ పంపిస్తాను. చూడండి, నాన్ బ్లాకింగ్ అనేది మనకి ఎప్పుడైనా నాన్ బ్లాకింగ్ ఆపరేటర్స్ కన్సిడర్ చేసుకున్నప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ అనేది త్వరగా అప్డేట్ అయిపోతుంది, కానీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ మాత్రం లేటర్ అప్డేట్ అవుతుంది, కానీ అన్నీ ఒకేసారి అప్డేట్ అవుతాయి. సో ఇది ఆర్హెచ్ఎస్ సైడ్ వేరియబుల్. ఈ ఆర్హెచ్ఎస్ వేరియబుల్ ఏకి అసైన్ అవడం వెంటనే అసైన్ అయిపోతుంది, కానీ ఈ ఏ వాల్యూ సి వాల్యూ అవుట్పుట్లో రావడం మాత్రం కొంత డిలే ఉంటుంది. ఆ డిలే అనేది అయిన తర్వాత అంటే మనకి రీజియన్స్ ఉంటాయి, రీజియన్స్ని బట్టి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది అన్నమాట. రీజియన్స్ అనేవి ఉంటాయి, యాక్టివ్ రీజియన్, ఇన్యాక్టివ్ రీజియన్ అండ్ దెన్ నాన్ బ్లాకింగ్ రీజియన్ అని చెప్పేసి రీజియన్స్ని బట్టి అప్డేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మన వెరీలాగ్లో ప్రతి లైన్స్ ప్యారలల్గా ఎగ్జిక్యూట్ అవుతాయి, అన్ని ప్యారలల్గా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. సో ప్యారలల్గా ఎగ్జిక్యూట్ అవడం వల్ల మనకి ఈ డిలేస్ అనేవి రీజియన్స్ అనేవి ఆర్డర్లో ఎగ్జిక్యూట్ అయ్యేటట్టు చూస్తాయి అన్నమాట. ఓకే. ఎవరి తర్వాత ఎవరు ఎగ్జిక్యూట్ అవ్వాలనేది ఆ రీజియన్స్ చెక్ చేసుకుంటూ ఉంటాయి. నెక్స్ట్ ఇది చూడండి, ఇదేం జరుగుతుంది ఇక్కడ ఏ ఈక్వల్ టు నెగేషన్ ఏ, ఇది రాంగ్. ఎందుకు అంటే మీరు ఈ ఆల్వేస్ బిగిన్ బ్లాక్ ఎప్పటికీ ఎండ్ అవుతుంది. ఓకే. ఎందుకంటే డిలే లేదు అంటే కనుక సిమ్యులేటర్ అనేది ఇన్ఫైనైట్గా ఎండ్ అవ్వదు, అంటే సిమ్యులేటర్ అనేది ఇన్ఫైనైట్ టైం వరకు అలా రన్ అవుతూనే ఉంటుంది. ఓకే. సో ఇన్ఫైనైట్ టైం వరకు రన్ అవుతూనే ఉండడం వల్ల అది ఎప్పటికీ ఎండ్ అవ్వదు అనమాట. ఓకే. అదే డిలే ఇస్తే కనుక మీరు ఇనీషియల్ బిగిన్ #5 అని చెప్పేసి ఇస్తే ప్రతి 5 సెకండ్స్కి అది రన్ అవుతూనే ఉంటుంది అనమాట. అది సో సమ్ డిలే అనేది ఇవ్వడం వల్ల సిమ్యులేషన్ అనేది హ్యాంగ్ అయిపోకుండా అక్కడే సమ్ డిలేస్ని బట్టి అది చేంజ్ అవుతూ ఉంటుంది వేరియబుల్స్ అనేవి. ఓకే. సో చెప్పాను కదా, వెరీలాగ్లో ప్రతి బ్లాక్ ప్యారలల్గా ఎగ్జిక్యూట్ అవుతుంది, అంటే నాన్ బ్లాకింగ్లో కూడా అన్ని బ్లాక్స్ ప్యారలల్గా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఇనీషియల్ బిగిన్స్ రెండు కూడా ప్యారలల్గా ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఏ ఈక్వల్ టు 0 ఒకసారి, బి ఈక్వల్ టు 0, బోత్ ఆర్ ఎగ్జిక్యూట్ టుగెదర్, రెండు ఒకేసారి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో డిలేస్ని బట్టి వాల్యూస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు చూడండి 2/1 మార్క్స్ తీసుకున్న సెలెక్ట్ ఈక్వల్ టు ఇఫ్ సెలెక్ట్ ఈక్వల్ టు 0 అయితే కనుక ఎల్స్ కండిషన్కి వెళ్తుంది, సెలెక్ట్ ఈక్వల్ టు 1 అయితే కనుక ఆ కండిషన్లోనే వై వాల్యూని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇదే 2/1 మార్క్స్ మనం కండిషనల్ అదే డేటా ఫ్లో మోడల్ ఎలా రాసాం, వై ఈక్వల్ టు అసైన్, వై ఈక్వల్ టు సెలెక్ట్ సిగ్నల్ కండిషనల్ స్టేట్మెంట్ B/A అని చెప్పేసి తీసుకున్నాం. సో దీన్నే వీడు ఎలా రాశాడు, ఆల్వేస్ బిగిన్ లో రాశాడు, ఆల్వేస్ @ తీసుకొని వై ఈక్వల్ టు బి, వై ఈక్వల్ టు ఏ అని చెప్పేసి అన్నాడు. సెలెక్ట్ ఈక్వల్ టు ట్రూ అయితే బి వాల్యూ వస్తుంది, ఫాల్స్ అయితే ఏ వాల్యూ వస్తుంది. ఓకే. సో ఇది ఒక కౌంటర్ ఎగ్జాంపుల్. సో కౌంటర్ అనేది ఏం చేస్తుంది అంటే మనకి డిపెండ్స్ ఆన్ కౌంటర్ వాల్యూ, ఇక్కడ విడ్త్ని బట్టి ఇది ఎన్ని కౌంట్స్ చేస్తుంది, ఎప్పటి వరకు ఎండ్ అవుతుంది అనేది డిఫైన్ చేస్తుంది. డ్యూరింగ్ రీసెట్ కండిషన్లు ఇది చూడండి, ఇక్కడ మనకి @పాసేజ్ క్లాక్ తీసుకుంటే, ఆల్వేస్ @పాసేజ్ క్లాక్ తీసుకుంటే, ఓకే. సో ఇది సింక్రనస్,
ఓకే, సింక్రనస్ ఆపరేషన్ కి అప్లికబుల్ అవుతుంది. ఓకే, అదే ఇక్కడ @పాసేజ్ క్లాక్ ఆర్ పాసేజ్ రీసెట్ అని చెప్పేసి తీసుకుంటే ఎసింక్రనస్ రీసెట్ ఇది. ఓకే, ఎసింక్రనస్ రీసెట్ అంటే క్లాక్ ని పట్టించుకోదు, రీసెట్ వాల్యూ మీద డిపెండ్ అవుతుంది అనమాట. ఓకే, అది డిఫరెన్స్ ఎసింక్రనస్ రీసెట్ కి నార్మల్ దానికి. ఓకే, asynchronous రీసెట్ అంటే డిపెండ్స్ ఆన్ క్లాక్, అట్ ది సేమ్ టైం రీసెట్ రెండు ఉంటాయి. అయితే క్లాక్ ని పట్టించుకోదు, రీసెట్ వాల్యూ మీద డిపెండ్ అవుతుంది అనమాట. అంటే రీసెట్ వాల్యూ 0 అయితే ఎలా వర్క్ అవుతుంది, రీసెట్ వాల్యూ 1 అయితే ఎలా వర్క్ అవుతుంది అనే దాని మీద డిపెండ్ అవుతుంది. ఓకే, అంటే క్లాక్ ని మనం కన్సిడర్ చేయదు ఇక్కడ. అదే పాసేజ్ క్లాక్, అదే సింక్రనస్ కాకుండా సింక్రనస్ తీసుకుంటే కనుక ఓన్లీ డిపెండ్స్ ఆన్ క్లాక్, అంటే పాసేజ్ క్లాక్ మీద డిపెండ్ అవుతుంది. అంటే క్లాక్ ఎక్కడైతే చేంజ్ వస్తుందో అక్కడ మాత్రమే అవుట్పుట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే, ప్రతి పాసేజ్ ఆఫ్ ద క్లాక్ దగ్గర మీకు అవుట్పుట్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఎసింక్రనస్ రీసెట్ లో మాత్రం డిపెండ్స్ ఆన్ రీసెట్ మాత్రమే, క్లాక్ మీద డిపెండ్ అవ్వదు. ఓకే, అర్థమైందా? ఆ! ఒకసారి క్లాక్ రీసెట్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంటుంది. ఒకసారి చూపిస్తా. ఆహ్, ఆ! సింథసైజబుల్, నాన్ సింథసైజబుల్ ఉంది. ఓకే. సో, @పాసేజ్ క్లాక్, సారీ ఇక్కడ లేనట్టుంది ఇది. ఓకే, ఫైన్. చూద్దాం. మీకు ఆల్రెడీ ఒకసారి సింక్రనస్‌కి, అసింక్రనస్‌కి ప్రతి దానికి క్లాక్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే. సో, ఇది ప్రతి ఫ్లిప్ ఫ్లాప్ క్లాక్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకే. మీరు ఇన్‌పుట్స్ ఏదైతే డేటా ఇస్తున్నారో ఇక్కడ డి ఫ్లిప్ ఫ్లాప్ తీసుకుంటే దానికి కరెస్పాండింగ్ అవుట్‌పుట్ వస్తది. ఆ అవుట్‌పుట్ అనేది మళ్ళీ దీనికి ఇన్‌పుట్ అవుతుంది. ఓకే. ఈ అవుట్‌పుట్ Q1 అనేది మళ్ళీ దీనికి ఇన్‌పుట్ అవుతుంది. Q2 అనేది దీని అవుట్‌పుట్ అవుతుంది. ఓకే, ఇక్కడ ప్రతిసారి క్లాక్ మీద డిపెండ్ అవుతుంది. ప్రతి ఫ్లిప్ ఫ్లాప్, ఈచ్ ఫ్లిప్ ఫ్లాప్ ఏమవుతుందంటే క్లాక్ మీద డిపెండ్ అవుతూ ఉంటుంది. ఓకే. సో, కానీ ఎసింక్రనస్‌కి వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఇక్కడ ఫస్ట్ దానికి మాత్రమే క్లాక్ ఇస్తాము. ఇక్కడ డేటా ఇన్పుట్ ఇస్తాము. డి ఇన్పుట్. ఇక్కడ వచ్చే అవుట్పుట్ ఏదైతే ఉందో, క్యూ అవుట్పుట్ ఏదైతే ఉందో, నెక్స్ట్ దానికి క్లాక్ సిగ్నల్ కింద వర్క్ అవుతుందన్నమాట. ఓకే. సో, ఫస్ట్ దాని అవుట్పుట్ నెక్స్ట్ దానికి ఇన్పుట్ కింద వర్క్ అవుతుంది. అది క్లాక్ కింద వర్క్ అవుతుంది. అంటే డిపెండ్స్ అపాన్ ద రీసెట్ వాల్యూ. అంటే ఇప్పుడు మీరు రీసెట్ వాల్యూ ఏదైతే 0 ఇచ్చారో, 0 ఇచ్చినప్పుడు వాల్యూస్ అన్నీ మాన్యుయల్‌గా మనం ఇవ్వాలి. ఓకే. సో, మాన్యుయల్‌గా మనం వాల్యూస్‌ని సెట్ చేయాలి. ఓకే. ఇక్కడ ఏమవుతుంది, క్లాక్ మీద డిపెండ్ అవ్వట్లేదు. అవుట్పుట్ మీద డిపెండ్ అవుతుంది. ఫస్ట్ దాని అవుట్పుట్ అనేది రెండో దానికి క్లాక్ కింద వర్క్ అవుతుంది. అంటే ఫస్ట్ అవుట్పుట్ వచ్చేసిందంటే రెండోది కూడా అవుట్పుట్ ఇచ్చేస్తుంది. ఇన్పుట్ ఇస్తాము, దానికి కరెస్పాండింగ్ అవుట్పుట్ వస్తుంది. ఓకేనా? అది ఎసింక్రనస్ రీసెట్ అంటే. ఓకే. సో, క్లాక్ మీద డిపెండ్ అవ్వదు. అదే సింక్రనస్ అయితే కనుక ప్రతి ఫ్లిప్ ఫ్లాప్ దాని ఇండివిజువల్ క్లాక్ మీద డిపెండ్ అవుతుంది. ఇక్కడ డిలే అనేది ఎక్కువ వస్తుంది. ఎందుకు అంటే సో, ఇక్కడ డిలే ఉంది, ఇక్కడ డిలే ఉంది, ఇక్కడ డిలే ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హావింగ్ దేర్ ఓన్ డిలే. ప్రతి పర్సన్ వాళ్ళ ఓన్ డిలే ఉండడం వల్ల సింక్రనస్ లో డిలే అనేది పెరుగుతుంది, అసింక్రనస్ లో డిలే అనేది తగ్గుతుంది. ఓకే. హలో. ఓకే. సో, ఇక్కడ చెప్పాను కదా, ఇన్ కండిషన్ మనం ఇలా రాసుకుంటే అది బ్యాడ్ వే అని చెప్పేసి @ ఇఫ్ కండిషన్ ఒకటే ఇచ్చి ట్రూ కండిషన్ ఒకటే రాసి ఎల్స్ కండిషన్ రాయకపోతే అది బ్యాడ్ కోడ్. అదే మనం లాచ్ క్రియేషన్ తీసుకున్నప్పుడు మనం ఏం చేయాలి, సో కండిషన్ అనేది క్లాక్ మీద డిపెండ్ అవ్వదు, కాంబినేషన్ సర్క్యూట్స్ సెన్సిటివిటీ లిస్ట్ మీద డిపెండ్ అవుతుంది.
సో సెన్సిటివిటీ లిస్ట్ మీద డిపెండ్ అయినప్పుడు ఇఫ్ కండిషన్తో పాటు ఎల్స్ కండిషన్ కూడా మనం రాయాలి. ఓకే, సో సింథసైజబుల్ కోడ్కి నాన్ సింథసైజబుల్ కోడ్కి డిఫరెన్స్ ఏంటి అంటే, సింథసైజబుల్లో మనం ఇఫ్ ఎట్ ది రేట్ పాసేజ్ క్లాక్ యూజ్ చేసుకున్నప్పుడు సమ్ కండిషన్స్ని మనం యూజ్ చేసుకుంటాం. ఇఫ్ కానీ, కేస్ కానీ, అసైన్ కానీ, ఇవన్నీ సింథసైజబుల్. అదే డిలేస్ కానీ, డాలర్ డిస్ప్లే కానీ, డాలర్ మానిటర్ కానీ, డాలర్ ఫినిష్ కానీ ఇవి యూజ్ చేస్తే కనుక అవి టెస్ట్ బెంచ్లోనే మెయిన్గా యూజ్ చేసుకుంటాం. అవి సిమ్యులేషన్ టైంలో మాత్రమే యూజ్ అవుతాయి. ఓకే, సిమ్యులేషన్ అంటే సిమ్యులేటర్ టేక్ కేర్ చేసుకుంటుంది డిలేస్ని. ఓకే, అందుకని సింథసైజబుల్ కావు. సో డిలేస్ అనేవి గేట్స్ని ఫామ్ చేయలేవు. ఓకేనా, ఏ గేట్ని ఫామ్ చేయలేవు, అందుకని సింథసైజబుల్ కావు. సో కంపైలేషన్ టైంలో మనం యూజ్ చేయము, అంటే ఆర్టిఎల్ డిజైన్ టైంలో వీటిని వాడము. ఎక్కడ యూజ్ చేస్తామంటే టెస్ట్ బెంచ్ టైంలో మాత్రమే యూజ్ చేస్తాం. ఓకేనా, ఎగ్జిక్యూట్ అవుతుంది కానీ నాకు కండిషన్ ట్రూ కండిషన్ చెప్పాము. ఇఫ్ కండిషన్ ట్రూకి ఫాల్స్ ఫాల్స్ అంటే ఇది ఒక ల్యాచ్ కింద వర్క్ అయిపోతుంది అనమాట. అంటే జస్ట్ ట్రూ వాల్యూస్ మాత్రమే తీసుకుంటుంది, ఫాల్స్ వాల్యూని చెప్పదు. అంటే ల్యాచ్ అనేది జస్ట్ స్టోరేజ్ పర్పస్ కోసమే యూజ్ చేసుకుంటాం కదా. సో క్లాక్ మీద డిపెండ్ అవ్వకుండా ఎనేబుల్ పిన్ మీద అంటే ఆన్ ఆఫ్ మీద డిపెండ్ అవుతుంది. సో అలాంటప్పుడు ల్యాచ్ కింద వర్క్ అయిపోతుంది అనమాట. ఓకేనా, సో ఎప్పుడైతే స్టోరేజ్ ఉందో అది ఫ్లిప్ ఫ్లాప్ కింద వర్క్ అవుతుంది, స్టోరేజ్ లేదో అది ల్యాచ్ కింద వర్క్ అయిపోతుంది. క్లియర్? సో ఇది సమ్మరీ బిహేవియరల్ సర్క్యూట్స్కి. సో 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అంటే ఇనీషియల్, ఆల్వేస్. సో ఇనీషియల్ బ్లాక్ అనేది సిమ్యులేషన్లో ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది, మొత్తం అన్నిటిని ఒకేసారి ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. అలానే ఇక్కడ మనం తీసుకున్నది ఏంటి, ఆల్వేస్ బ్లాక్ వచ్చేసరికి ఫర్ ఎవర్ రన్స్, ఫర్ ఎవర్ ఎప్పటికీ రన్ అవుతూనే ఉంటుంది. సో ఇది డెసిషన్ మేకింగ్ అనేది ఆర్టిఎల్ డిజైన్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. అదే కాంబినేషన్ యూజ్ చేసుకుంటే ఆల్వేస్ ఎట్ ది రేట్ స్టార్ యూజ్ చేసుకుంటాం. అప్పుడు స్టార్ యూజ్ చేసుకున్నప్పుడు అసైన్మెంట్స్ అనేవి బ్లాకింగ్ అసైన్మెంట్స్ యూజ్ చేయాలి. బ్లాకింగ్ అసైన్మెంట్స్ ఎందుకు అంటే సీక్వెన్షియల్గా ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒక స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత రెండో స్టేట్మెంట్ని కన్సిడర్ చేసుకుంటుంది. అది అదే నాన్ బ్లాకింగ్ వచ్చేసరికి ఏంటి అంటే ప్యారలల్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. అంటే ప్రతి స్టేట్మెంట్ ప్యారలల్గా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. అర్థమైందా? సో బిహేవియరల్ మోడల్లో మనం యూజ్ చేసాము అంటే కనుక కాంబినేషన్కి అయితే కనుక ఆల్వేస్ ఎట్ ది రేట్ స్టార్ వాడాలి. అదే సీక్వెన్షియల్కి అయితే కనుక ఆల్వేస్ ఎట్ ది రేట్ పాసేజ్ క్లాక్ అనేది మనం తీసుకుంటాం. పాసేజ్ క్లాక్ ఆర్ నెగెజ్ రీసెట్ అని కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, అయితే సింక్రనస్ తీసుకోవచ్చు, లేదంటే సింక్రనస్ రీసెట్ తీసుకోవచ్చు, ఏదైనా ప్రాబ్లం లేదు. ఓకే, అసింక్రనస్ అంటే నెగెటివ్ రీసెట్ అనేది కన్సిడర్ చేసుకుంటాం. ఇవి మెయిన్గా ఎక్కడ యూజ్ చేస్తారంటే కాంబినేషన్కి వచ్చేసరికి గేట్స్, మల్టీప్లెక్సర్స్. అది సీక్వెన్షియల్కి వచ్చేసరికి ఫ్లిప్ ఫ్లాప్స్, ఎఫ్ఎస్ఎంస్లో యూజ్ చేసుకుంటాం. ఓకే, సో నాన్ బ్లాకింగ్ ప్రొసీజరల్ అసైన్మెంట్స్. నాన్ బ్లాకింగ్లో సింబల్ ఎలా రిప్రజెంట్ చేసుకుంటాం, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సింబల్ యూజ్ చేస్తాం. ఓకే, సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సింబల్. సో దీన్ని నాన్ బ్లాకింగ్ అసైన్మెంట్స్ అని చెప్పేసి అని అంటాం. నాన్ బ్లాకింగ్ అసైన్మెంట్స్ ఆర్హెచ్ఎస్ అనేది ఇమ్మీడియట్గా ఎవాల్యుయేట్ చేస్తాము. ఇది ఆర్హెచ్ఎస్ సైడ్, అంటే డి వాల్యూని ఇమ్మీడియట్గా ఎవాల్యుయేట్ చేస్తాం, బట్ క్యూ వాల్యూ మాత్రం కొంత డిలే తర్వాత ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్హెచ్ఎస్ అనేది అప్డేటెడ్ ద డిలేడ్, అంటే అప్డేట్ ఈస్ డిలేడ్, అంటే ఎల్హెచ్ఎస్ వాల్యూ అనేది కొంత డిలే తర్వాత ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే అసలు నాన్ బ్లాకింగ్ అంటే ఏంటి, నాన్ బ్లాకింగ్ అనేది మన సిమ్యులేషన్ అనేది ఎక్కడ నాన్ స్టాప్ గా ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది అనమాట. ఓకే, ఎక్కడ స్టాప్ చేయదు. డస్ నాట్ ఎగ్జిక్యూషన్ డస్ నాన్ స్టాప్ ఎగ్జిక్యూషన్ లో ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఒక స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు అదర్ స్టేట్మెంట్ ని బ్లాక్ చేయదు.
అది కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఏ ఈక్వల్ టు పర్సన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి, సి ఈక్వల్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు డి, ఈ ఈక్వల్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు డి, ఈ 3 స్టేట్మెంట్స్ ఒకేసారి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే. సో బట్ అదే ఏ ఈక్వల్ టు బి, బి ఈక్వల్ టు ఏ అండ్ సి ఈక్వల్ టు బి అని చెప్పేసి ఇలా తీసుకున్నాం. ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఇది ఎగ్జిక్యూట్ కాదు. ఓకే. సో ఇది ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ఇది ఎగ్జిక్యూట్ కాదు. సో ఇది వెయిట్ చేస్తూ ఉంటుందన్నమాట. అదే నాన్ బ్లాకింగ్ లో అలా కాదు. అదే ఇక్కడ ఒకసారి చూడండి. మీరు స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్ ఏ ఈక్వల్ టు బి, బి ఈక్వల్ టు ఏ అని చెప్పేసి బ్లాకింగ్ ఆపరేషన్ యూజ్ చేశారు. అది ఏం చేస్తుంది? ఏ ఈక్వల్ టు 1 ఇచ్చాను, బి ఈక్వల్ టు 0 ఇచ్చారు. ఓకే. సో ఇప్పుడు ఏమవుతుంది? ఏ ఈక్వల్ టు 1 అనేది ఇక్కడ బి ఈక్వల్ టు ఏ అని చెప్పేసి అసైన్ చేశాను కదా. సో లేదు బి ఈక్వల్ టు ఏ అని చెప్పేసి అసైన్ చేస్తే ఈ ఏ వాల్యూని బికి అసైన్ చేసేస్తుంది. అంటే ఏ వాల్యూ ఇనీషియల్ గా 1 ఉంది, బి వాల్యూ కూడా 1 అయిపోయింది. అంటే ఫైనల్ అవుట్పుట్ ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు 1 వస్తుంది. కానీ అది స్వాప్ అయినట్ట కాదు. అదే ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అండ్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ, ఇది రెండు ప్యారలల్ గా ఎగ్జిక్యూట్ అవుతాయి కాబట్టి ఏ వాల్యూ బి లోకి వచ్చేస్తుంది అండ్ దెన్ బి వాల్యూ ఏ లోకి వచ్చేస్తుంది. ఓకే. సో అల్టిమేట్ గా రెండు స్వాప్ అయిపోయింది. యాక్చువల్ గా ఏ ఈక్వల్ టు 1 ఉండాలి, బి ఈక్వల్ టు 0 ఉండాలి. కానీ స్వాపింగ్ తర్వాత ఏ ఈక్వల్ టు 0 అయిపోయింది, బి ఈక్వల్ టు 1 అయిపోయింది. అది నాన్ బ్లాకింగ్ లో ఈజీ. బ్లాకింగ్ లో అయితే సో అన్ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా. సో చూడండి ఇక్కడ రీజన్స్ చెప్తున్నా. ఉన్నారా? ఓకే. ఫైన్. సో ఇక్కడ చూడండి ఇంటర్నల్ వర్కింగ్ ఆఫ్ నాన్ బ్లాకింగ్ అసైన్మెంట్స్ ఎలా వర్క్ అవుతుంది అంటే ఇక్కడ y ఈక్వల్ టు సమ్ q ఈక్వల్ టు d తీసుకున్నారు కదా. ఈ d వాల్యూ ఆర్హెచ్ఎస్ అనేది అప్పుడే అప్డేట్ అయిపోతుంది. ఈ కౌంట్ వాల్యూ dq వాల్యూ తర్వాత లేటర్ వర్క్ అవుతుంది అనమాట. సో కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1, సపోజ్ 0 తీసుకున్నారు అనుకో, 0 ప్లస్ 1 ఈజీ అప్పుడే అప్డేట్ అయిపోతుంది. కానీ ఈ కౌంట్ ఎప్పుడు అప్డేట్ అవుతుంది అంటే చూడండి యాక్టివ్ రీజియన్ లో నాన్ బ్లాకింగ్ స్టేట్మెంట్ లో ఉన్న ఆర్హెచ్ఎస్ ఐడి అన్ని ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. ఓకే. సో ఇక్కడే ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాం. కానీ ఈ రీజియన్ తర్వాత నెక్స్ట్ రీజియన్ ఏంటి అంటే ఇన్యాక్టివ్ రీజియన్ ఉంటుంది. ఆ ఇన్యాక్టివ్ రీజియన్ తర్వాత ఎన్బిఏ రీజియన్ వస్తుంది. అంటే ఎన్బిఏ రీజియన్ లో ఈ ఎల్హెచ్ఎస్ సైడ్ ఉన్నవన్నీ అప్డేట్ అవుతాయి అన్నమాట. అంటే అప్డేట్స్ ద షెడ్యూల్ నాట్ ఎట్ అప్డేటెడ్ ఎట్. అంటే ఏంటి? షెడ్యూల్డ్ అప్డేషన్ జరుగుతాయి. అంటే ఇప్పుడు మీరు ఏం జరుగుతుంది, క్యూ ఈక్వల్ టు డి అని చెప్పేసి అని అన్నారు. అలాగే క్యూ ఈక్వల్ టు సమ్ Q1 అని చెప్పేసి తీసుకున్నారు. అలాగే క్యూ ఈక్వల్ టు సమ్ Q1 ఈక్వల్ టు సమ్ Q2 అని చెప్పేసి తీసుకున్నారు. ఓకే. సో ఈ Q1 Q2 ఇక్కడ Q2 తీసుకోండి. ఇది Q3 అని చెప్పేసి తీసుకోండి. ఇది Q2 తీసుకోండి. ఇక్కడ Q1, Q2 అనేవి అన్ని ఈ ఎన్బిఏ రీజన్ లోనే ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకేనా. ఈ ఎన్బిఏ రీజన్ లో మాత్రమే అప్డేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అది ఆ తర్వాత అప్డేట్ అవడం అంటే కొంత డిలే తర్వాత అప్డేట్ అవడం అంటే ఎన్బిఏ రీజన్ లో అప్డేట్ అవుతాయి. నాన్ బ్లాకింగ్ రీజియన్ లో వాల్యూస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి, అంటే అప్డేట్ అవుతూ ఉంటాయి. నాన్ బ్లాకింగ్ ఎన్బిఏ రీజియన్ నాన్ బ్లాకింగ్ రీజియన్ అని చెప్పేసి అంటాం. ఓకే. 5 రీజియన్స్ ఉంటాయి. ఆ రీజియన్స్ లాస్ట్ లో చెప్తాము. ఓకే. ఏమేం రీజియన్స్ అంటే యాక్టివ్ రీజియన్, ఓకే, ఇన్యాక్టివ్ రీజియన్ అండ్ దెన్ ఎన్బిఏ రీజియన్ అండ్ దెన్ పోస్ట్ పోన్ రీజియన్, దీన్నే మానిటర్ రీజియన్ అని కూడా అంటారు. అండ్ దెన్ ఫ్యూచర్ రీజియన్. ఓకే. సో ఫ్యూచర్ రీజియన్ అంటే డిలేస్ అన్ని ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా.
డోంట్ గెట్ కన్ఫ్యూజ్ ది రీజన్స్ చెప్పినప్పుడు మీకు. ఓకే, సో ఇది ఎగ్జాంపుల్ కోడ్. సో బ్లాకింగ్ అసైన్మెంట్స్ కి నాన్ బ్లాకింగ్ అసైన్మెంట్స్ కి A = 0 B = 1. అదే నాన్ బ్లాకింగ్ అసైన్మెంట్స్ A = B B = A. ఇది ఏం జరుగుతుంది, స్వాపింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్ అనేది జరుగుతుంది. ఓకే, స్వాపింగ్ ఇది ఇది NBA రీజన్ లో ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇది యాక్టివ్ రీజన్ లో ఎగ్జిక్యూట్ అవుతాయి. ఈ $డిస్ప్లే స్టేట్మెంట్స్ కూడా యాక్టివ్ రీజన్ లోనే ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ చూడండి ఏం జరుగుతుంది, బ్లాకింగ్ వర్షన్ లో A = B B = A తీసుకుంటే సో ఇక్కడ ఫ్లిప్ ఫ్లాప్ మోడలింగ్ అనేది జరగదు, రాంగ్ ఫ్లిప్ ఫ్లాప్ అనేది జరుగుతుంది. ఎందుకంటే ఫైనల్ గా అవుట్పుట్ A = 1 B = 1 జరుగుతుంది. కానీ నాకు స్వాప్ అవ్వాలి కదా, ఏ వాల్యూ B లోకి వెళ్ళాలి, B వాల్యూ A లోకి వెళ్ళాలి. సో అంటే A వాల్యూ 1 అవ్వాలి, B వాల్యూ 0 అవ్వాలి. సో అందుకని రాంగ్. అదే నాన్ బ్లాకింగ్ వర్షన్ లో అలా ఏమవుతుంది, రెండు ఒకేసారి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ప్యారలల్ గా ఎగ్జిక్యూట్ అవుతాయి కాబట్టి సో A = 1 అయిపోతుంది, B = 0 అయిపోతుంది. ఓకే, అర్థమైందా? సో ఒక షిఫ్ట్ రిజిస్టర్ కన్సిడర్ చేసుకున్నా అంతే. సో మీకు చెప్పా కదా రేస్ కండిషన్ ఎప్పుడు వస్తుంది బ్లాకింగ్ ఆపరేషన్స్ లో అంటే, ఇక్కడ ఇలా చూడండి A = B B = A పాజిటివ్ క్లాక్ దగ్గర తీసుకుంటే సో ఇక్కడ ఎగ్జిక్యూషన్ అవ్వదు, క్లాక్ తీసుకోకూడదు. ఇక్కడ మనం స్టార్ తీసుకుంటే ఓకే, అప్పుడు స్వాపింగ్ జరగచ్చు. కానీ క్లాక్ దగ్గర తీసుకున్నప్పుడు మనకి రేస్ కండిషన్ వస్తుంది, అంటే ఎవరు విన్ అవ్వాలి అనేది మనకు తెలియదు. సో అలాంటప్పుడు ఎక్స్ప్రాపగేషన్ ఎర్రర్ వస్తుంది అనమాట. ఓకే, అలాగే నాన్ బ్లాకింగ్ వచ్చేసరికి అది రిజాల్వ్ చేస్తుంది, ఈ రెండు కండిషన్ని రేస్ కండిషన్ని అవాయిడ్ చేస్తుంది అనమాట. సో ఒక షిఫ్ట్ రిజిస్టర్ కన్సిడర్ చేసుకున్నాను నేను, క్లాక్, డేటా ఇన్పుట్ అండ్ దెన్ అవుట్పుట్స్ వచ్చేసరికి Q1 Q2 Q3. అంటే ఇక్కడ ఎన్ని రిజిస్టర్స్ ఉన్నాయి, 3 రిజిస్టర్స్ ఉన్నాయి, 3 ఫ్లిప్ ఫ్లాప్స్ ఉన్నాయి, అంతే కదా. సో ఇక్కడ డేటా ఇన్ అనేది ఒకటి ఇస్తున్నా, డిఇన్ అనేది నాకు Q1 కి కనెక్ట్ అవుతుంది. ఓకే, అండ్ దెన్ Q1 అవుట్పుట్ అనేది ఎవరికి కనెక్ట్ అవుతుంది, డేటా 2 కనెక్ట్ అవుతుంది. సో ఈ డేటా 2 అవుట్పుట్ Q2 వస్తుంది. ఓకే, Q2 అనేది ఎవరికి కనెక్ట్ అవుతుంది, డేటా 3 కనెక్ట్ అవుతుంది. అర్థమైందా? అంటే ఇక్కడ డేటా ఇన్ అనేది Q1 కి అవుట్పుట్ అవుతుంది, అంతే కదా. సో Q1 అవుట్పుట్ అనేది ఇన్పుట్ ఏమి ఇస్తున్నాం, డేటా ఇన్ ఇస్తున్నాం. ఓకే, సో Q2 అవుట్పుట్ కి ఎవరు ఇన్పుట్ ఇస్తున్నాం, Q1 ఇస్తున్నాం. సో Q2 అవుట్పుట్ కి Q1 అనేది ఇన్పుట్ అవుతుంది. ఇక్కడ Q3 అవుట్పుట్ కి ఎవరు ఇన్పుట్ ఇస్తున్నాము, Q2 అవుతుంది. ఓకే, సో Q3 అవుట్పుట్ కి Q2 అవుతుంది. ఓకే, సో ఇలా ప్యారలల్ గా అన్ని ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అదే సీరియల్ గా తీసుకుంటే డిలే పెరిగిపోతుంది. ఓకేనా. సో నాన్ బ్లాకింగ్ విత్ మల్టిపుల్ ఆల్వేస్ బిగిన్ బ్లాక్స్, మల్టిపుల్ ఆల్వేస్ బిగిన్ బ్లాక్స్. సో ఇక్కడ కూడా మనం ఏం చేయాలి అంటే, ఎప్పుడైనా ఒక వాల్యూ తీసుకున్నప్పుడు అంటే A <= B B <= A అని చెప్పేసి ఉన్నప్పుడు ఇవి కూడా ఆల్వేస్ బిగిన్ బ్లాక్స్ ఒకేసారి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, ఒకేసారి ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ఇనీషియల్ ప్రీవియస్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవే స్టోర్ అయిపోతాయి, ఓల్డ్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవే స్టోర్ అయిపోతాయి అన్నమాట. బోత్ బ్లాక్స్ ఏమవుతాయి అంటే ఓల్డ్ వాల్యూస్ నే సీ చేస్తాయి, అంటే ఓల్డ్ వాల్యూస్ లో మాత్రమే అవుట్పుట్ లో ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, మనం మల్టిపుల్ ఆల్వేస్ బిగిన్ బ్లాక్స్ ఎప్పుడు యూజ్ చేసుకోవాలంటే, అయితే కాంబినేషనల్ సర్క్యూట్ కి ఒక ఆల్వేస్ బిగిన్ బ్లాక్, అండ్ దెన్ సీక్వెన్షియల్ సర్క్యూట్ కి ఒక ఆల్వేస్ బిగిన్ బ్లాక్. ఓకే, సీక్వెన్షియల్ అన్ని ఒక ఆల్వేస్ లో ఎగ్జిక్యూట్ అవ్వాలి, కాంబినేషనల్ అన్ని ఒక దాంట్లో ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకేనా, అది. సో ఎప్పుడైనా మనం మిక్సింగ్ ఆఫ్ బ్లాకింగ్ స్టేట్మెంట్స్ నాన్ బ్లాకింగ్ స్టేట్మెంట్స్ ని అవాయిడ్ చేయాలి. ఎందుకు అంటే పాసేజ్ క్లాక్ లో వాడుతున్నప్పుడు మనం ఎప్పుడు నాన్ బ్లాకింగ్ స్టేట్మెంట్స్ ని యూజ్ చేయాలి. బ్లాకింగ్ యూజ్ చేసామంటే కనుక సిమ్యులేషన్ అనేది కన్ఫ్యూజ్ అవుతుంది, మిస్ మ్యాచ్ అయ్యి అవుట్పుట్ అనేది సో ఏమొస్తుంది అనేది మనం చెప్పలేం. ఓకే, సో బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే కాంబినేషన్ కి ఆల్వేస్ ఈక్వల్ టు స్టేట్మెంట్ అంటే బ్లాకింగ్ స్టేట్మెంట్స్ ని యూజ్ చేయాలి. సీక్వెన్షియల్కి వచ్చేటప్పటికి <= అంటే నాన్ బ్లాకింగ్ స్టేట్మెంట్స్ ని యూజ్ చేయాలి.
ఆహా! కాంబినేషనల్‌లో అస్సల క్లాక్ వాడం. ఓకే. ఎందుకు అంటే గేట్స్ అనే ఆ! గేట్స్ అనే వాటిలికి ఆ! గేట్స్ అన్నిట్లికి ఇన్‌పుట్ ఎప్పుడైతే ఇచ్చారో ఎంటనే అవుట్‌పుట్ వచ్చేస్తది. ఎప్పుడైతే ఇన్‌పుట్ ఇచ్చామో ఎంటనే అవుట్‌పుట్ వచ్చేస్తుంది. మనకి వెంటనే ఏమి డిలే ఉండదు. సో, అందుకని క్లాక్ అవసరం లేదు. ఓకేనా? ఆ! ఆహ్, పాజ్ క్లాక్, నెగ్గెజ్ క్లాకు సో, డిపెండ్స్ మనం ఏదైనా తీసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. అంటే ఆల్‌వేస్ ఎట్ ది రేట్ పాసేజ్ క్లాకు అంటే మీరు డిజైన్ కోడ్ పాసేజ్ క్లాక్‌లో రాస్తే టెస్ట్ బెంచ్ కోడ్ నెగ్గెజ్‌లో తీసుకుంటారు. అంతే తేడా. అంతకు మించి ఏం లేదు. ఓకే. ఆ! ఫినిష్ మ్యాక్స్ ఆ! మాక్సిమం వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేదాన్ని పాసేజ్ క్లాక్ మీద ఇంప్లిమెంట్ చేస్తారు. అంటే ఫస్ట్ క్లాక్ దగ్గరే ఇంప్లిమెంట్ చేస్తారు. డిలే లేకుండా. ఓకేనా? అంటే నెగ్గేజ్ తీసుకుంటే కొంత డిలే ఉంటుంది కదా! ఆ డిలే లేకుండా ఓన్లీ పాసేజ్ దగ్గరే తీసుకుంటాం. ఆ! వాళ్ళు కోడ్ రాస్తారు. స్పెక్‌ని బట్టి వాళ్ళు మాక్సిమం పాసేజ్ ఇప్పుడు చూడండి. ఇది 0 దగ్గర ఎగ్జిక్యూట్ అవుద్ది. ఇది 5 సెకండ్స్. అంటే ఇక్కడ తీసుకుంటే 5 సెకండ్స్ డిలే తర్వాత వస్తది మనకి. ఓకే. అందుకని మాక్సిమం పాసేజ్ క్లాక్ దగ్గరే తీసుకుంటాం అన్నమాట. ఇనీషియల్ టైమ్ దగ్గరే మనం ఎప్పుడు డిజైన్ కోడ్ అనేది తీసుకుంటూ ఉంటాం. ఆర్‌టిఎల్‌ని డిజైన్ చేస్తూ ఉంటాం. ఆ! ఆ! స్పెక్‌ని బట్టే మనం డిజైన్ కోడ్‌ని ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకంటే స్పెక్ అనేది మీకు ఫంక్షనాలిటీని డిఫైన్ చేస్తుంది. ఆ ఫంక్షనాలిటీని బట్టి మనం హార్డ్‌వేర్‌ని డిజైన్ చేయాలి. ఓకే. ఆ! అంతే. అంతే. ఓకే. సో ఆ! సీక్వెన్షియల్ సర్క్యూట్స్, సీక్వెన్షియల్ లాజిక్స్. ఓకే. సో ఓకే. ఓకే. ఫైన్. ఆహ్, సో సీక్వెన్షియల్ లాజిక్స్ రేపు చూద్దాము. ఓకే. ఇప్పుడిది నేను గ్రూప్‌లో టెక్స్ట్ చేస్తా.